My precious children of God, I welcome all of you to this program and I greet each one of you in the precious name of our Lord and Savior, Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. Today our promise verse is taken from Leviticus chapter 26 verse 6. లేవికాండము 26వ అధ్యాయం 6వ వచనం నుండి నీటి వాగ్దానము తీసుకునబడి ఉన్నది. I will give peace in the land and you shall lie down and none will make you afraid. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడునూ మిమ్మును భయపెట్టడు. And I will rid the land of evil beasts and the sword will not go through your land. ఆ దేశములో దుష్ట మృగములు లేకుండా చేసెదను, మీ దేశములోనికి ఖడ్గము రాదు. When we can receive such a blessing in our lives? ఇటువంటి ఆశీర్వాదం మన జీవితంలో ఎప్పుడు పొందుకొనగలుగుతాము? We have to read 26 verse 3. అందుకొరకు లేవికాండం 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదివినట్టయితే, If you walk in my statutes and keep my commandments and perform them, then I will give you all these blessings. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అప్పుడు ఈ ఆశీర్వాదములను మీకు ఇచ్చెదను. Are you walking in the ways of the Lord? మీరు దేవుని మార్గములలో నడుస్తున్నారా? Such a close walk with the Lord is very, very necessary to receive this blessing. దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండి నడవడం ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఎంతో ప్రాముఖ్యమై ఉన్నది. David says in Psalm 23 verse 1, the Lord is my shepherd, I shall not want. 23వ కీర్తన మొదటి వచనంలో దావీద్ భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. My friends, in the same way you should have the Lord as your father. నా స్నేహితులారా, అదే విధంగా ప్రభువును మీకు తండ్రిగా మీరు కలిగి ఉండాలి. As a shepherd, కాపరిగా మీరు కలిగి ఉండాలి. he will lead me and guide me. That should be your hope. ఆయనే నన్ను నడిపిస్తాడు, నాకు అన్ని నేర్పిస్తాడు అనేది మీ నిరీక్షణ అయి ఉండాలి. See, this little David was standing before the giant Goliath. చిన్నవాడైనటువంటి దావీదు ఆజానుభావుడు శూరుడైనటువంటి గొలియాతు ఎదుట నిలబడుతున్నాడు. Goliath was fully armed from top to the bottom. తల మొదలుకొని కాళ్ళ వరకు యుద్ధ కవచమును గొలియాతు ధరించి ఉన్నాడు. Poor David had nothing. పాపం దావీదు యొద్ద ఏమీ లేదు. What the shepherd boy has, he was having. సాధారణమైన గొర్రెల కాపర్లు కలిగి ఉండే వడిసెలనే తన యొద్ద కలిగి ఉన్నాడు. But his hope was in the Lord God Almighty. అయితే సర్వశక్తుడైనటువంటి ప్రభువు మీదే తన నిరీక్షణ అంతా ఉన్నది. Yes, we have to look into the Lord all the time. అవును, మనం కూడా ఎల్లవేళలా ప్రభువు వైపే చూడాలి. You have to cling on to him all the time. ఆయనను ఎల్లప్పుడూ గట్టిగా పట్టుకొని ఉండాలి. We have to speak to the Lord. ప్రభుతో మాట్లాడాలి. We have to wait at the presence of God. దేవుని సన్నిధానంలో వేచి ఉండాలి. Such a holy life you should have. అటువంటి పరిశుద్ధ జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. All the time clinging on to God. అన్ని వేళలా ప్రభువును గట్టిగా పట్టుకొని ఉండాలి. Then the Lord will be pleased with you. అప్పుడు ప్రభువు మీ అందు ఇష్టము కలిగి ఉంటాడు. Oh, little David was able to kill that Goliath. చిన్నవాడైనటువంటి దావీదు ఆ గొప్ప గొల్యాతును సంహరించగలిగాడు. Because the Lord was with him. ఎందుకనగా ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు. Psalm 34 verse 10 also says the same thing. 34వ కీర్తన 10వ వచనంలో కూడా అదే వ్రాయబడి ఉన్నది. Those who seek the Lord shall not lack any good thing. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువగా ఉండదు. And Psalm 121 verses 1 and 2 says, 121వ కీర్తన మొదటి 2 వచనాల ప్రకారము, I will lift up my eyes to the hills, from where comes my help? My help comes from the Lord who made heaven and earth. కొండల త్రట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన యెహోవా యొద్ద నుండే నాకు సహాయము కలుగును. My friends, where are you looking today? నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మీరు ఎవరి వైపు చూస్తూ ఉన్నారు? Do you have all your hope in Jesus? మీ నిరీక్షణ అంతా యేసు మీదనే ఉన్నదా? Or the earthly people? లేదా ఈ లోక ప్రజల మీదనా? Look unto him. ప్రభు వైపు చూడండి. Now let us cry. ఇప్పుడు మనం మొర పెడదాము. We'll cry at his presence. ఆయన సన్నిధిలో మొర పెడదాము. Lord, help me, Father. ప్రభువా, నాకు సహాయము Without చేయండి. you I cannot do anything. నీవు లేకుండా నేను ఏమీ చేయలేను. You are my only hope. మీరే నా నిరీక్షణ. Come, let us pray. రండి ప్రార్థిద్దాము. Precious heavenly Father, ప్రశస్తమైన పరలోకపు తండ్రి, look unto the people who are crying. మొర పెడుతున్న నీ ప్రజల వైపు చూడండి అయ్యా.
They don't have any hope in this world. వారికి ఈ లోకంలో ఏ నిరీక్షణ లేదు. There is nobody to deliver them, వారిని Lord. విడిపించేవారు ఒక్కరునూ లేరయ్యా. So many people are against them. అనేక మంది ప్రజలు వారికి విరోధముగా They ఉన్నారు. are troubled in their lives. వారు శ్రమ పడుతున్నారు. Right now, ఇప్పుడే as they are crying unto thee, వారు మొరపెడుతూ ఉండగా hear all their cries వారి మొరలన్నిటిని ఆలకించండి. and deliver them, వారిని Lord. విడిపించండి You దేవా. are the only hope. మీరే వారి నిరీక్షణ. As they cry unto thee, నీకు వారు మొరపెడుతూ ఉండగా clinging on to you, నిన్నే వారు గట్టిగా పట్టుకొని give ఉండగా them your grace, Father. నీ కృపను వారికి ఇవ్వండి దేవా. Let the grace be upon them right నీ now. కృప వారిపైకి ఇప్పుడే దిగి వచ్చును. Deliver your children. నీ బిడ్డలను విడుదల చేయండి. Let them receive all God's abundant దేవుని blessing. సమృద్ధి దీవెనలు వారు పొందుకుందురుగా. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.